సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజెల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, నిన్నటి కుందేలు ఏనుగు కథ మనం వింటూ ఉన్నాం కదా. మరి ఆ కథలో నిన్న మనం ఎంతవరకు విన్నాం? ఏనుగులన్నీ కలిసి కుందేలు నివసిస్తున్నటువంటి అడవిలో ఉన్నటువంటి చెరువులో దూకి అక్కడ కుందేలనన్నిటినీ కాళ్ల కింద తొక్కి చంపేస్తూ ఉంటే అప్పుడు ఆ కుందేల మంత్రి రోమకర్ణుడు బాధపడి రాజుకు తన బాధను చెప్పుకుంటూ ఉన్నాడు కదా. అప్పుడు రాజు ఆ బాధను విని ఏదో ఆలోచన చేసి ఇలా చెప్పాడు అని మనం విన్నాం కదా. మరి రాజు ఏం చెప్పాడో ఈనాటి కథలో విందాం, ఓకేనా? అలాగే మమ్మీ. అక్కడ ఆ అడవిలో కొలను ఎండిపోవడం కాదు గాని ఏనుగులు నీటి కోసం తెగ తిరిగేస్తున్నాయి, పరుగులు తీస్తున్నాయి. ఆ పరుగుల్లో మన కుందేళ్లు నలిగిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మన వాళ్ళు ఒక్కరు కూడా మిగిలే అవకాశమే లేదు. దీన్ని ఎలాగైనా ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కొంటుందో బాగుంటుందో మీరే చెప్పండి. లేకపోతే ఏదైనా ఉపాయాన్నైనా ఆలోచించండి. ఆ ఉపాయంతో ఏనుగుల్ని తరిమేయాలి అని మహారాజు అనగా ఆ మాటలకు మిగిలిన కుందేళ్లు బలహీనమైన కుందేళ్లు బలవంతులైన ఏనుగుల్ని ఎదుర్కోవడమా, వాటిని తరిమేయడమా, అదెలా సాధ్యం అంటూ ముఖాలు చూసుకున్నాయి. మాటల్లేవు, మౌనం వహించాయి. అబ్బా మమ్మీ, నీకు డైలాగ్ చెప్పడం కూడా రాదా? ఏంటి రాదే? మాటలేవు, మౌనం గ్రహించాలి కాదు, మరి మాటల్లేవు, ఆటాడుకోవడం లేవు అని చెప్పాలి. రే చిన్ని తల్లి, అది సినిమా డైలాగ్. ఇది పాపం ఆ కుందేల బాధరా. అయినా నీకీ మధ్య సినిమాల పిచ్చి బాగా ఎక్కువైపోతుంది. ఉండు, కనెక్షన్ కట్ చేయించేస్తా. సరే ఎందుకు మమ్మీ అంట కోపం? కూల్ బేబీ, కూల్ కూల్ కూల్. ఇలాంటి బుజ్జి మాటలతోనే నన్ను మాయ చేస్తావు దొంగ. సరే, కథలోకి వెళితే ఆ కుందేళ్ల మౌనం చూసి రాజు, ఏంటి అలా మౌనంగా కూర్చుంటే ఎలా చెప్పండి, ఏం చేద్దాం అంటూ రెట్టించాడు. అప్పుడు ఓ ముసలి కుందేలు ముందుకొచ్చింది. దాని పేరు విజయుడు. మహారాజా, ఏనుగుల్ని తరిమేసే పని నేను చూసుకుంటాను, నాకు అప్పగించండి. ఇదేం పెద్ద పనేం కాదు. బలంతో ఎదుర్కోలేనప్పుడు కనీసం తెలివితేటలతోనైనా ఎదుర్కోవాలి. అప్పుడు విజయం మనదే అన్నాడు విజయుడు. అయితే ఎదుర్కో, ఏనుగుల్ని తరిమేసే బాధ్యత నీదే అన్నాడు రాజు సిలీముఖుడు. ఆజ్ఞ అన్నాడు విజయుడు. అక్కడ్నుంచి బయలుదేరి చెరువు దగ్గరికి చేరుకున్నాడు. అక్కడో కొండ కూడా ఉంది. ఆ కొండనెక్కి కూర్చున్నాడు. వేళయింది. దాహం తీర్చుకొనేందుకు ఏనుగులు రావాలి. రాణి చెబుతాను ఇవ్వాలా అని అనుకుంటూ ఉన్నాడు. అనుకున్నంతనే ఏనుగులు రానే వచ్చాయి. చెరువులో దిగి నీరు త్రాగి స్నానాలాడి వెళ్ళిపోతూ ఉంటే ఇదిగో అంటూ పెద్ద కేకేశాడు విజయుడు. విజయుడు వేసిన ఆ పెద్ద కేకకు ఏనుగులు వెనక్కి తిరిగి చూశాయి. ఏనుగుల రాజా, నీకో చిన్న మాట అన్నాడు విజయుడు. ఆ మాటలకు ఏనుగుల రాజు ఇలా అడిగాడు, ఎవరు నువ్వు? నాకు నువ్వేం చెబుతావు? అసలేంటి సంగతి అని అడిగాడు. బహుశా కొండమీది కుందేలని తక్కువ చేస్తూ చూశాడు. అప్పుడు విజయుడు ఇలా అన్నాడు, నేను మామూలు కుందేల్ని కాదు. ఆకాశంలో చంద్రుడు తెలుసు కదా మీకు? ఆ చంద్రుడిలో కొలువుండే కుందేలుని. మా రాజు ఆ చంద్రుడే. ఆ రాజు దూతగా చెబుతున్నాను వినండి. ఈ చెరువు మా సామ్రాజ్యంలో ఉంది. ఈ చెరువులో నీళ్లు తాగాలన్నా
ఇందులో స్నానం చెయ్యాలన్నా మా రాజుగారి అనుమతి మీరు తప్పకుండా తీసుకోవాలి. కాని మీరు తీసుకోలేదు. పైగా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఇలా నీరు తాగుతూ స్నానాలాడుతూ మా కుందేళ్లని తొక్కి చంపేస్తున్నారు. అది చాలా తప్పు. ఇలా చెబుతున్నానని పిచ్చికూతలని నా మాటలు కొట్టిపారేయకండి. మీకు నిజంగా బతుకుమీద ఆశ ఉంటే వెంటనే ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి. మళ్ళీ ఎప్పుడూ ఇటు రాకండి. ఇన్నాళ్ళు జరిగిందేదో జరిగింది. వచ్చారు, చెరువు నీరు తాగారు, వెళ్లారు. ఇక అంతా అయిపోయింది. దీన్ని మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తున్నాను. నువ్వు మమ్మల్ని క్షమించేదేమిటి? మా సంగతి నీకు తెలియదంటారా? మా రాజు సంగతి మీకు తెలియదు అని మీలో మీరు అనుకోకండి. మా రాజు సంగతి మీకు తెలియదు. ఆయనకు మీరు చేసిందంతా తెలుసు. తెలిసే నన్ను హెచ్చరించిరమ్మని ఇదిగో ఇలా పంపించారు. వినలేదు, ఫలితాన్ని అనుభవిస్తారు. ఒక్కొక్కరిని తోకపట్టి విసిరేస్తాడు. దెబ్బకు చస్తారు. జాగ్రత్త అని అన్నాడు విజయుడు. మమ్మీ, విజయుడు చెప్పింది అబద్ధం కదా? అబద్ధమా? ఏమబద్ధం చెప్పాడు? అంతా అబద్ధమే కదా మమ్మీ. వాళ్ళ రాజు కూడా కుండేనే కదా. అవును. కానీ విజయుడు వాళ్ళ రాజు చంద్రు అని వాళ్ళని తొక్కి చంపేస్తారని అంటున్నారు. నువ్వు చెప్పింది నిజమే తల్లి. కాని విజయుడు అక్కడ అపాయం తప్పించడానికి ఉపాయంగా మాట్లాడుతున్నాడు. వాస్తవానికి కుందేలు ఎక్కడైనా ఏనుగుల్ని భయపెట్టగలవా? కాదు. ఎందుకు? ఎందుకంటే కుందేలు స్మాల్ గా ఉంటుంది, ఏనుగులు టాల్గా బిగ్గుగా ఉంటుంది. అందుకేనా మమ్మీ? ఎగ్జాక్ట్లీ. అందుకే విజయుడు బలంతో కాకుండా తెలివితో ఏనుగుల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. సరేనా? ఓకే మమ్మీ. విజయుడు చెప్పిన ఆ మాటలకు ఏనుగుల రాజు అలాగే మిగిలిన ఏనుగులు ఎంతో భయపడ్డాయి. తొండాల్ని ముడిచేశాయి. ఇదంతా గమనించాడు విజయుడు. మళ్ళీ ఇలా అన్నాడు. మీకోసమే చెబుతున్నాను. చాలా కోపంగా ఉన్నాడు చంద్రుడు. ఎందుకైనా మంచిది, ఏనుగుల రాజువి నువ్వే కదా. నువ్వోసారి మా రాజుకు కనిపించి క్షమించమని అడుగు. గొడవ ఉండదు అని అనగా ఆ మాటలకు మిగిలిన ఏనుగులు అడగండి మహారాజా, అడగండి అంటూ ముక్తకంఠంతో చెప్పాయి. నక్కలతోనూ కుక్కలతోనూ గొడవలంటే పర్వాలేదు. కాళ్ల కింద తొక్కి తొక్కి చంపేయొచ్చు. తొండాలతో విసిరేయొచ్చు వాటిని. దైవస్వరూపులు సూర్యచంద్రుడు. వారితో గొడవలు పడితే అంతే సంగతులు అని అనుకున్నాయి. వెంటనే ఏనుగుల రాజు, విజయ, తప్పైపోయింది. తెలియక చేసిన అపరాధమిది. ఇంకెప్పుడూ ఈ చెరువు దగ్గరికి రామని మాటిస్తున్నాం. మమ్మల్ని క్షమించమని మీ చంద్రుడికి చెప్పవా అని అడిగింది. అందుకు సమాధానంగా విజయుడు ఇలా అన్నాడు. చెబుతాను. చల్లని మా రాజు మీ మాటలకు మరింత చల్లబడతాడు. అందులో అనుమానం లేదు. అయితే ఇప్పుడాయన దగ్గరలో లేడు. ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు. ఎక్కడున్నాడో కూడా తెలియదు. అప్పుడప్పుడు ఈ చెరువు దగ్గరికి వస్తూ ఉంటాడు. మూడొంతులు ఈ రాత్రి రావచ్చు. వచ్చినప్పుడు చెబుతాను. మీరేం కంగారు పడకండి అన్నాడు విజయుడు. వెళ్ళొస్తాం అని ఏనుగులు వెళ్ళిపోతున్నాయి. ఆలోచించి మళ్ళీ కేకేసింది ఆ ముసలి కుందేలు. ఆగాయి ఏనుగులన్నీ కూడా. ఏమిటి అని అడిగాయి. మీరు క్షమించమన్నారని నేను చెప్పడం కాదుగాని మీరే స్వయంగా మా రాజుకు చెప్పడం బాగుంటుంది. పద్ధతి కూడా. అప్పుడు ఎలాంటి గొడవలు ఉండవు కదా. అందుకని ఈ సాయంత్రం చీకటి పడుతూ ఉండగానే ఈ చెరువు దగ్గరికి నువ్వోసారి రా. మా రాజుని కలిసి క్షమించమని అడుగు. అప్పుడు హాయిగా ఉందాం అందరం అని విజయుడు అనగా, వస్తాడొస్తాడు అంటూ మిగిలిన ఏనుగులు సమాధానంగా అరిచాయి. అంటే రాజుని చంద్రుని కలవాల్సిందిగా చెప్పకనే చెప్పాయి. ఇక చేసేది ఏమీ లేక ఏనుగుల రాజు కూడా సరే అన్నాడు. అన్నట్టుగానే చీకటి పడుతూ ఉండగానే చెరువు దగ్గరికి వచ్చాడు ఏనుగుల రాజు. ఎక్కడ మీ రాజు అని అడిగాడు విజయుణ్ణి ఏనుగుల రాజు. అడిగో అంటూ చెరువులో కదులుతున్న చంద్రబింబాన్ని చూపించాడు విజయుడు. చీకటి ఇంకా చిక్కబడలేదు. దాంతో చంద్రుడు ఎర్రెర్రగా కనిపించాడు. ఏనుగుల రాజు చంద్రుడు ఎర్రగా ఉండడాన్ని చూసి ఎందుకలా ఉన్నాడు అన్నట్టుగా విజయుణ్ణి చూశాడు. చెబుతాను ఉండు అన్నట్టుగా సైగ చేసి ఏనుగుతో ఇలా అన్నాడు విజయుడు.
రాజుగారు బాగా కోపంగా ఉన్నారు. ఇలాంటప్పుడు పలకరించడం కూడా ప్రమాదమే. చంపేసినా చంపేస్తాడు. ఎందుకొచ్చిన గొడవ? నీ మానాన నువ్విప్పుడు వెళ్ళిపో అని అన్నాడు. మరి క్షమించమని అడగలేదే అని ఏనుగులరాజు అనగా, ఓ నమస్కారం పెట్టు చాలు. నమస్కారం పెట్టి వెళ్ళిపో. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. సరేనా? తప్పైపోయిందని క్షమించమన్నారని చెబుతాను. తప్పకుండా నా మాట వింటాడు. నేనున్నాను కదా, నాకు ఎలా చెప్పాలో తెలుసు. అన్నట్టు అసలు సంగతి, మీరు మళ్ళీ ఈ చుట్టుపక్కలికి రాకండి. వచ్చారో ప్రాణాలు పోతాయి. తరువాత మీ ఇష్టం అన్నాడు విజయుడు. రాము తప్పకుండా మేము ఇటువైపు రానే రాము, మాటిస్తున్నాను అన్నాడు ఏనుగులరాజు. చెరువులోని చంద్రబింబానికి నమస్కరించి వెళ్ళిపోయాడు. తరువాత తన మందని తీసుకొని ఆ ప్రాంతాన్నే వదిలేశాడు. మమ్మీ, అబ్బా, కుందేలు భలే మేనేజ్ చేసింది కదా. ఉమ్, శత్రువులను ఎప్పుడూ బలంతోనే కాదు, తెలివితేటలతో కూడా గెలవవచ్చు. తెలిసిందా? ఓ, బాగా తెలిసింది. వెరీ గుడ్ బంగారు. ఇంతకీ ఈ కథను ఎవరితో చెప్పారు? పక్షులు పేరుకమ్మ కొరికి కదా మమ్మీ. వెరీ గుడ్ నానా. అవును, మరి తర్వాత ఏం జరిగిందో, అవేం మాట్లాడుకున్నాయో ఇప్పుడు విందామా? చెప్పు మమ్మీ, వింటాను. దొంగ, కానీ సమయం అయిపోయిందిగా. అవేం మాట్లాడుకున్నాయో ఈరోజు కాదు గాని రేపు విందాం, సరేనా? గుడ్ నైట్ మమ్మీ.